హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నేను మీ మోహన్ ఎక్స్ రోస్ట్. తమ్నైల్ చూసి వచ్చుంటారు పక్కా, ఇది నాకు తెలుసు. గైస్, తమ్నైల్ పెట్టానంటే ఎందుకో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు నన్ను నమ్మకపోతే ఆ తమ్నైల్లో ఉన్న రివ్యూవర్స్ రీసెంట్ రివ్యూలు చూడండి, మీకే అర్థమవుతుంది ఏ కంటెస్టెంట్కి సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, ఆ కంటెస్టెంట్కి అడ్డుగా ఉన్న టాప్లో ఉండే కంటెస్టెంట్స్ని ఎలా టార్గెట్ చేస్తున్నారు. అంటే టాప్లో ఉండే కంటెస్టెంట్స్ని టార్గెట్ చేస్తే వాళ్ళు సపోర్ట్ చేసే కంటెస్టెంట్ విన్ అవుతుందని గ్రహించి ఈ టాప్ రివ్యూవర్లు ఎలా మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మిమ్మల్ని ఎలా అంటే వాళ్ళ టాప్ కంటెస్టెంట్స్కి ఓట్స్ పడేలా ఎలా మిమ్మల్ని హిప్నటైజ్ చేస్తున్నారు. వాళ్ళ వే ఆఫ్ కమ్యూనికేషన్తో, వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్తో మిమ్మల్ని ఎలా టార్గెట్ చేస్తున్నారో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను మాట్లాడేది ఎవరికైనా తప్పు అనిపిస్తే దయచేసి నన్ను క్షమించండి, కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఆ పైన ఉన్న రివ్యూవర్లో నేను ఇష్టంగా బాగా బాగా ఇష్టపడే రివ్యూవర్ ఉన్నాడు. ఆయన ఇంకెవరో కాదు, ఆదిరెడ్డి అన్న. ఆదిరెడ్డి అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, బట్ రీసెంట్గా ఆదిరెడ్డి అన్న రివ్యూలు చూసి నాకు కోపం వచ్చింది. ఎందుకు ఆదిరెడ్డి అన్న ఇట్లా చేస్తున్నాడు, ఏం అవసరం వచ్చింది, మంచి రివ్యూలు చెప్తున్నాడు కదా, సడన్గా ఇట్లా తనుజాకి సపోర్ట్ చేస్తూ కళ్యాణ్ని, ఇమాన్యుయల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, మిగతా కంటెస్టెంట్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు. రీసెంట్గా వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి అని నేను చెప్పను, ఫస్ట్ నుంచి ఆదిరెడ్డి అన్న జెన్యున్గానే మంచిగానే రివ్యూ ఇస్తున్నాడు. ఆ ఎపిసోడ్లు తగ్గట్టు, ఆ హౌస్లో జరుగుతున్న సిచ్యువేషన్ తగ్గట్టే ఆయన రివ్యూ ఇస్తున్నాడు. బట్ రీసెంట్గా మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. రీసెంట్గా వాళ్ళ రివ్యూ చూడండి గైస్, ఇంకేమొద్దు. నేను చెప్పే తప్పు అనిపిస్తే మీరు నన్ను నేనేమన్నానండి కామెంట్ బాక్స్లో, ఏమన్నానండి ఒప్పుకుంటా. బట్ వీళ్ళు చేస్తుంది మాత్రం ద్రోహం. కొంతమంది కంటెస్టెంట్స్ని బలి చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ రివ్యూలు చాలా సంవత్సరాల నుంచి ప్రజలు ఫాలో అవుతున్నారు. వీళ్ళ ఇప్పుడు ఆదిరెడ్డి అన్న ఒక వీడియో పెడితే దాన్ని చాలామంది చూస్తారు. ఓకే, ఆల్మోస్ట్ 400K 500K చూస్తారు. ఓకే, ఆయనకి 900K ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే ఎంతమంది ఆయన వీడియోని, ఆ వే ఆఫ్ కమ్యూనికేషన్ని, ఎక్స్ప్లెనేషన్ చూసి ప్రేరేతులై మీలో చాలామంది ఓన్లీ ఎపిసోడ్ చూస్తారు, లైవ్ చూడరు. ఆదిరెడ్డి అన్న లైవ్లో విషయాలు ఇవన్నీ అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. దీనికి చాలామంది ఏమవుతారంటే, అవును ఆదిరెడ్డి అని చెప్తున్నారంటే నిజమే కదా, నిజమే కదా, నిజంగా బిగ్ బాస్ వాళ్ళు తను టార్గెట్ చేస్తున్నారా అని మీకు అనిపిస్తుంది. అట్లా చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్లు పడతాయి. ఇట్లా ప్రజలు మోసపోతున్నారని నాకు అనిపించింది. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఎవరి మీద నాకు పర్సనల్ గ్రడ్జ్ కానీ, పర్సనల్ కోపం కానీ అలాంటి ఏం లేదు. ఆదిరెడ్డి అని అంటే నాకు రెస్పెక్ట్ ఉంది. బట్ ఆయన రీసెంట్ వీడియోలు చూసి నాకే బాధేసింది, ఎందుకు ఆదిరెడ్డి అని ఇట్లా చేస్తున్నాడని. ఓకే, మీకు మిగతా రివ్యూవర్లు కూడా చూస్తే వాళ్ళ పేర్లు నేను ఎత్తను, ఎందుకంటే ఆదిరెడ్డి అన్న ఒక్కడే నాకు ఇష్టం కాబట్టి నా బాధ మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. మిగతా రివ్యూవర్ల పేరు నేను తీసుకురాను. బట్ ఆ రివ్యూవర్లు కూడా మీరు చూస్తే అమ్ముడు పోయి డబ్బులకి, మీకు తెలుసు తనుజ పిఆర్ బాగా ఖర్చు పెడుతుందని చెప్పి. నేను ప్రూవ్ చేయలేను, ప్రూవ్ చేయి ఎందుకు ఖర్చు పెడుతుందంటే, బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవ్రీ వీక్ 2.5 lakh నుంచి 3 lakhs దాకా ఖర్చు పెడుతుందని చెప్పి ఉన్న ఇన్ఫర్మేషన్. అంటే ఆమెకి బిగ్ బాస్లో వచ్చే వీక్లీ ఆమెకి ఎంతైతే మనీ వస్తుందో బిగ్ బాస్లో నుంచి, ఒక వీక్ బిగ్ బాస్లో ఉంటే ఆ మనీ మొత్తం స్పెండ్ చేస్తుంది. బట్ ఎక్స్ట్రా కూడా స్పెండ్ చేస్తుంది. ఆమె తెలుసు కన్నడిగా అని, ఆమె ఫ్రమ్ బెంగళూరు అని మీకు తెలుసు. సో బెంగళూరులో ఖర్చు పెడుతుంది, ఇక్కడ ఆంధ్రాలో ఖర్చు పెడుతుంది, చాలా ఖర్చు పెడుతుంది. ఆమె ఒకటే ఎజెండా, కప్పు కొట్టాలి. నేను ఎంతన్నా మనీ ఖర్చు పెట్టుకొని అవసరం లేదు, కప్పు కొట్టాలి అని. బట్ ఈ రివ్యూవర్లు ఇట్లా డబ్బులు కమ్ముడుపోయి ఇట్లా రివ్యూలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి గైస్. నేను చెప్పేది మీకు ఏ విధంగా అయినా మీకు అనిపిస్తే వెళ్ళి వాళ్ళ రీసెంట్ రివ్యూలు చెక్ చేయండి. అబ్బా ఏమొద్దు, రీసెంట్ చెక్ చేయండి, మీకు అర్థమైపోతుంది. మొన్న వీకెండ్ ఎపిసోడ్లో ఎందుకు తనుజని టార్గెట్ చేశారు, వీళ్ళంతా మా కొలపోలే. నేను కూడా రివ్యూలు ఇస్తున్నాను అనమాట ఇన్స్టాగ్రామ్లో, బట్ యూట్యూబ్లో నాకు అంత లేదు. బట్ వీళ్ళంతా మా కొలపోలే ఎందుకు ఇక్కడ మళ్ళీ నేను వేరే విధంగా అనట్లేదు. అంటే రివ్యూ కమ్యూనిటీ, ఈ రివ్యూ కమ్యూనిటీలోనే వీళ్ళంతా ఎక్సెప్ట్ శ్రీను 65 అని ఒక అన్న ఉన్నాడు, బాగా రివ్యూలు చేస్తాడు. ఆ అన్న తప్పితే మిగతా వాళ్ళందరూ తమ్నైల్లో ఎందుకు బిగ్ బాస్ తనుజని టార్గెట్ చేశాడు, మిగతా వాళ్ళని ఎందుకు అనలేదు. వీకెండ్ ఎపిసోడ్లో బిగ్ బాస్ వాళ్ళు బాగా టార్గెట్ చేసింది భరణి అన్నని, ఇమాన్యుయల్ని ఆ రోప్ టాస్క్ విషయంలో టార్గెట్ చేశాడు. అంటే నీకు కాన్షియస్ లేకుండా ఆడుతున్నావా, ఇన్ని రోజులు హౌస్లో ఉన్నా కూడా ఇట్లా ఆడుతున్నావా. సేమ్ తనుజని కూడా అట్లే అన్నారు. అబ్బా పెద్ద మ్యాటర్ అనలేదు. కాబట్టి తనుజ వెళ్ళి ఏడ్చుకుంటూ సింపతి క్రియేట్ చేసి కొంచెం డ్రామా క్రియేట్ చేసింది. దానికి వీళ్ళు తనుజని టార్గెట్ చేస్తున్నారు బిగ్ బాస్.
ఆ తమ్నెల్ కూడా చూడండి, మీ తమ్నెల్ కూడా చూడండి, ప్రతి రివ్యూవర్ తమ్నెల్ చూడండి, వీకెండ్ ఎపిసోడ్ మీకు అర్థమైపోతుంది. నా బాధ లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది, ఏం చెప్పాలి తెలియట్లా. అదే మ్యాటర్, నాకు పర్సనల్ గ్రడ్జ్ ఏం లేదు. బట్ ఇట్లా చెప్తుంటే బిగ్ బాస్ని చూసే రియల్ ఆడియన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అంటే వీళ్ళు చెప్పే రివ్యూలు చెప్పేదానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళకి ఓట్లు వేస్తారు అని నాకు అనిపిస్తుంది. మీకు తెలుసు బ్రో, నువ్వు ఫస్ట్ నుంచి తనుజ టార్గెట్ చేస్తున్నావు, తనుజ మీద రివ్యూ నేను ఫస్ట్లోనే చెప్పేశాను, తనుజ నాకు నచ్చట్లేదు అబ్బా, నాకు తెలుగు ప్లేయర్ విన్ అవ్వాలని నాకు ఫస్ట్ నుంచి ఉందని చెప్పా. నేను జెన్యున్గా ఓపెన్గా చెప్పి వీడియోలు చేస్తున్నా. ఇట్లా కాదే, వాళ్ళ కంటెస్టెంట్ వీళ్ళంతా తనుజ పిఆర్కి వర్క్ చేస్తున్నారు. నాకు అట్లే అనిపించింది రీసెంట్ రివ్యూలు చూస్తే. సో దయచేసి మీరు అట్లా చేయొద్దన్నా, మీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది, మీ మీద జనాలకు కూడా ఆదిరెడ్డి అన్న అండ్ మిగతా రివ్యూవర్లు మీరు చెప్పే రివ్యూలు చాలామంది చూస్తారు, ఎందుకంటే వీళ్ళంతా లైవ్ చూస్తున్నారు, చాలా టైం స్పెండ్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి రివ్యూలు ఇస్తారు. సో వీళ్ళ రివ్యూలు చూస్తే చాలు అనుకున్న జనాలు చాలామంది ఉండరన్న. ఇలా చేయకండి, చాలా వేరే కంటెస్టెంట్లకి అన్యాయం జరుగుద్దన్న. ఇట్లా జరిగితే ఏమైందంటే నెక్స్ట్ సీజన్లో వచ్చే కంటెస్టెంట్స్ కూడా హోప్స్ పోతుందన్న. ఎందుకంటే ఈ రివ్యూవర్లు ఎట్లా అమ్ముడు పోయి వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్కి సపోర్ట్ చేసుకుంటారు అని. దయచేసి ఇట్లా చేయొద్దన్న. నేను నిజంగా నేను బిగ్ బాస్ బాగా చూస్తా, ఓకే. సో దానికోసమే నేను ఇది ఒక్క వీడియో చేస్తున్నా. సో దయచేసి ఇట్లా చేయొద్దు, జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు ఓట్లేసేకి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి. దయచేసి ఇట్లా డబ్బులు కమ్ముడు మాత్రం చేయొద్దన్న, ఇది ఒక్కటే నేను కోరుకుంటుంది. అంతే గాయస్, ఇంకేం లేదు. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి గాయస్. నా వదిలేయండి, ఒరే వదిలేరా ముఠాలు, నువ్వు చెప్పేది ఏంది, మేము వినేది ఏంది, మా రివ్యూవర్ చెప్పిందే మేము వింటాం, మా రివ్యూవర్ చాలా రోజులు చెప్తున్నాడు, నువ్వు ఉన్నగా మొన్న వచ్చినోడివి, నువ్వేందా చెప్పేదంటే మీరు రీసెంట్ వీడియోలు చూడండి అబ్బా, మీకు నచ్చకుండా చెప్పండి. ఎందుకు శ్రీను 65 అఫిషియల్ అన్న కూడా దీని గురించి మాట్లాడాడు, కానీ నాలాగా ఓపెన్గా చెప్పలేదు అన్న ఎందుకంటే అందరూ సేమ్ కమ్యూనిటీ కాబట్టి అన్న ఎక్స్ప్లెయిన్ చేశాడు, దాన్ని తగ్గట్టు ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీ కంటెంట్ లేనప్పుడు ఒక కంటెస్టెంట్ని ఎత్తి ఏంది అసలు ఈ రివ్యూలు కరెక్ట్గా లేదన్న లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి కొంచెం జాగ్రత్తగా ప్రజల్ని మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు, అదొక్కటే నేను కోరుకునేది. గాయస్ ఇదొక్కటే, నేనేమైనా మాట్లాడితే నన్ను క్షమించండి, ఇంకంతే నేను చెప్పేది. మీరు కామెంట్లో పక్కా తెలియజేయండి. రీసెంట్గా వీళ్ళ రివ్యూలు నేను మెన్షన్ చేసిన వాళ్ళ రివ్యూలు ఎట్టున్నాయి, లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి ఎట్టున్నాయి, రీసెంట్ రివ్యూలు ఎట్టున్నాయి, మీరే దయచేసి చూసి అర్థం చేసుకుని కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. బాయ్, టాటా.